ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. పతనం స్టార్ట్ అయింది. మీకు పతనం స్టార్ట్ అయింది. పతనం స్టార్ట్ అయింది. మీకు పతనం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తాం. పతనం స్టార్ట్ అయింది. పతనం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్తే. ఏంటంటే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు సభలో గత 1.5 సంవత్సరం క్రితం ఒక శపథం చేశాడు. ఎందుకంటే ఆ రోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి తప్పుడు ఉద్దేశంతో కావాలనే ఆయన ఎట్టైనా మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ రోజు సభలో లేని వ్యక్తుల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఈ విధంగా మాట్లాడారు. దాంట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక శపథం చేశారు. ఆ శపథం ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి ఆగలేదు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఇది చంద్రబాబు నాయుడు గారు నవంబర్లో 2021 చేసిన శపథం. ఈ శపథం ఆయన 40 ఏళ్ల రాజకీయంలో ఆయన ఏ రోజు శపథాలు చేయలేదు. కానీ 40 ఏళ్ల రాజకీయంలో ఆయన శపథం చేశాడంటే ఎందుకు శపథం చేశాడు? తన శ్రీమతిని, ఏ రోజు రాజకీయాలకు సంబంధం లేని తన శ్రీమతిని నిండు సభలో ఆ రోజు కౌరవులు ఏ విధంగా అయితే ఆడవాళ్ళను అవమానించారు, దాన్ని మించి ఈ వైసీపీ కౌరవులు అవమానిస్తే ఆ రోజు ఆయన నిండు సభలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాకు ఈరోజు జరిగిన అవమానం కనీసం మాట్లాడుతుంటే మైక్ కూడా ఇవ్వకుండా ఈ సభాపతి అవమానించాడు. నేను చెబుతున్నా, రేపు మళ్ళీ ఈ సభలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతా. ఈరోజు మీరు ఈ సభని కౌరవ సభగా మార్చారు. దీన్ని గౌరవ సభగా మార్చి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించి నేను ఈ సభలో అడుగు పెడతా అని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు. 2024 జూన్ 4వ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక కాబోతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఇంత అంత తప్పు కాదు. ఆ రోజు ఎకిలి నవ్వులు నవ్వాడు. దుర్యోధన దుశ్శాసనుడు లాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణుడు నవ్వినట్టుగా ఎకిలి నవ్వులు నవ్వాడు చంద్రబాబు నాయుడు గారు బాధతో మాట్లాడుతుంటే. ఈ రోజు దానికి ప్రతిఫలం అనుభవించుతూ ఉన్నాడు. ఆ రోజు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఎవరైనా కానీ చరిత్రలో ఆడవాళ్ళ జోలికి వస్తే రాజ్యాలే కూలిపోయాయి, ఆడవాళ్ళ జోలికి వస్తే వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోయాయి. ఆ విధంగా నువ్వు ఆ రోజు ఒక రాజకీయాలకు సంబంధం లేని మహిళని, నీ తల్లి వయసున్న మహిళని నిండు సభలో నీ పార్టీ రాక్షసుల చేత కావాలని నీ సునకానందం కోసం అవమానించేలా చేశావు. అది నీ కుటుంబాన్ని, నీ ప్రభుత్వాన్ని, నీ పార్టీని, నీ రాజకీయ భవిష్యత్తుని దహించేసింది. గుర్తుపెట్టుకో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన శపథం నిలబెట్టుకున్నాడు. రారాజులాగా మీసం తిప్పి శాసనసభలో అడుగు పెట్టబోతున్నాడు. నువ్వు ఆ రోజు 151 మంది నాకు తిరుగులేదని ఎగిసిపడ్డావు. ఈ రోజు కనీసం 25 మంది కూడా శాసనసభలో నీ పార్టీ వాళ్ళు లేకుండా చేశారు ప్రజలు. ఇకనైనా మారు. చంద్రబాబు నాయుడు గారు శపథం ఈ రోజు నెరవేరింది. ఆయన ఆ రోజు శపథం రాష్ట్ర ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం, ఆ కౌరవ సభని గౌరవ సభగా మార్చడం కోసం చేసిన శపథం ఈ రోజు నెరవేరింది. 5 కోట్ల ఆంధ్రుల సహాయంతో ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాడు. నీలాంటి రాక్షసుణ్ణి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని చైతన్యపరిచి ఓడించాడు నిన్ను. 151 సీట్లకి ఎగిసిపడిన నిన్ను, నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపాడు. నీకు రాజకీయ సమాధి కట్టాడు. అది చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు అని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. దాన్ని రిపీట్ చేశాడు. ఎంత ఓటమిని సైతమైనా తట్టుకొని మళ్ళీ ఘన విజయం దూసుకెళ్లొచ్చని నిరూపించాడు. చరిత్ర పునర్లిఖించాడు నారా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో, నీలాంటి వ్యక్తులు కొన్ని 100 జన్మలెత్తినా ఆయన కాలి గోటికి కూడా సరిపోరు.
ప్రజలేదో గాల్లో ఒక్క అవకాశం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకో అంటే చరిత్రలో నిలిచిపోయింటావు. దానిని అపహాస్యం చేస్తూ ప్రత్యర్థులపైన కక్ష కట్టావు, ప్రత్యర్థి కుటుంబ సభ్యుల్ని, స్త్రీలను అవమానించావు, ఆడవాళ్ళని రోడ్లపైకి ఈడ్చినందుకు ఈరోజు నీ రాజకీయ పార్టీని, నిన్ను రోడ్లపైకి ఈడ్చారు జనాలు. గుర్తుపెట్టుకో జగన్, ఈరోజు కురుసభ గౌరవ సభగా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాక్షస సంహారం చేసి పండగ జరుపుకుంటున్నారు.